హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఫస్ట్ యూనిట్ అయినటువంటి భారతదేశ విద్యా చరిత్ర తీసుకున్నట్టయితే మనం భారతదేశ విద్యా చరిత్రను 3 రకాలుగా విభజించవచ్చు. అది ప్రాచీన విద్యా విధానం, మధ్యయుగ విద్యా విధానం, ఆధునిక విద్యా విధానం. మనం ఆధునిక విద్యా విధానం తీసుకున్నట్టయితే మొదటగా మనకు 1498లో వాస్కో డి గామా మనకు భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడంతో యూరోపియన్ రాక అనేది భారతదేశానికి ప్రారంభమైంది. ఎవరు మనకు 1498 సంవత్సరంలో వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతో యూరోపియన్ రాక అనేది భారతదేశంలో ప్రారంభమైందనమాట. అయితే ఇక్కడ యూరోపియన్ రావడానికి వారితో పాటు కూడా వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే క్రైస్తవ మిషనరీలు మన భారతదేశంలో స్థాపించారనమాట. క్రైస్తవ మిషనరీలకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ దేనికోసం అంటే వాళ్ళ యొక్క క్రైస్తవ మతాన్ని మత ప్రచారం చేసుకోవడానికి మనకు భారతదేశంలో ఇక్కడ పోర్చుగీస్ కానీ అంటే యూరోపియన్ దేశాలైనటువంటి పోర్చుగీస్, డచ్, డేనిష్, ఫ్రెంచ్, ఇంగ్లాండ్ ఈ దేశాలన్నీ కూడా వీరు మన భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి అనేక పాఠశాలలు స్థాపించారన్నమాట. అంటే ఇక్కడ మనకు యూరోపియన్లు భారతదేశానికి రావడంతో ఏమైందంటే ఇక్కడ మనకు క్రైస్తవ మిషనరీలు అనేవి వాళ్ళు తమ యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఇక్కడ మన భారతదేశంలో అవకాశం ఇచ్చారు. ఇక్కడ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు తమ మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తే అలాగే మన భారతదేశంలో కూడా క్రైస్తవ మత వ్యాప్తికి ఇక్కడ క్రైస్తవ మిషనరీలు ఎవరు రాకతో వచ్చాయంటే యూరోపియన్ రాకతో మనకు క్రైస్తవ మిషనరీలు ప్రారంభం జరిగిందనమాట. దాంతోపాటు ఇక్కడ మన క్రైస్తవ మిషనరీలో మనకు మొట్టమొదటిగా వచ్చినటువంటి క్రైస్తవ మిషన్ ఏదంటే మనకు రోమన్ క్యాథలిక్ మిషన్లు. మనకు క్రైస్తవ మిషన్లో వచ్చినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మిషన్ ఏదంటే రోమన్ క్యాథలిక్ మిషన్ అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకు భారతదేశానికి ఆధునిక విద్యా విధానానికి ఆదులు ఎవరంటే పోర్చుగీస్ అనమాట అని చెప్పింది ఎవరంటే ఎస్ఎస్ ముఖర్జీ. ఎవరు? ఎస్ఎస్ ముఖర్జీ. భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆదులు ఎవరంటే పోర్చుగీస్ వారు అని చెప్పింది ఎవరంటే మనకు ఎస్ఎస్ ముఖర్జీ. భారతదేశంలో విద్యా వ్యాప్తి కృషి చేసినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు ఎవరంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈ భారతదేశంలో విద్యా వ్యాప్తి కృషి చేసినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు ఎవరంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన పోర్చుగీస్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. ఈయన కాలినడకతో భారతదేశం అంతా ప్రయాణించి ఇక్కడ క్రైస్తవ మత గ్రంథాలను ఇచ్చాడనమాట. ఎవరు? మనకు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన గురించి చూసుకుంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇక్కడ ఆయన పోర్చుగీస్ చెందిన వ్యక్తి. బొంబాయిలోని బాంద్రా వద్ద 1575లో సెయింట్ ఆన్స్ కళాశాలను ఏర్పాటు చేశారన్నమాట. ఎవరు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అంటే ఈయన క్రైస్తవ మత బోధకుడు అనమాట. ఈయన కాలినడకతో భారతదేశం అంతా ప్రయాణించి క్రైస్తవ అంటే మత గ్రంథమైనటువంటి బైబిల్ను పంచాడనమాట. ఈయన ఏం చేశారంటే బొంబాయిలోని బాంద్రా వద్ద 1575లో సెయింట్ ఆన్స్ కళాశాలను ఏర్పాటు చేశారు. అలాగే కొచ్చిన్ వద్ద ఒక ముద్రణ అంటే ఒక ప్రింటింగ్ మిషన్ని ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జీసీట్ మత సంస్థను స్థాపించి జీసీట్ ఏం చేశారంటే జీసీట్ మత సంస్థను స్థాపించి ఆదివారం సెలవు దినంగా ప్రకటించాడు. జీసీట్ అనే ఒక మత సంస్థను స్థాపించి ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. ఎవరు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట. అలాగే ఇక్కడ మనకు 1578లో గోవా దగ్గరలోని చౌల్లో పోర్చుగీస్ వారు ఏం చేశారంటే 2 కళాశాలను స్థాపించారు. ఎవరు? 1578లో గోవా దగ్గరలోని చౌల్లో పోర్చుగీస్ వారు 2 కళాశాలను స్థాపించారనమాట. ఓకే, ఇక్కడ మనకు జర్మన్ మిషన్ అయినటువంటి స్క్వావర్జ్ మద్రాస్ ప్రావిన్సీలో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు స్థాపించారు. ఇక్కడ ఎవరు? జర్మన్ మిషన్ అయినటువంటి స్క్వావర్జ్ మద్రాస్ ప్రావిన్సీలో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు స్థాపించారనమాట. అలాగే ఇక్కడ 2 మేజర్ పాయింట్స్ తీసుకున్నట్టయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే భారతదేశానికి ఆధునిక విద్యకు పితామహుడు ఎవరంటే ఆధునిక విద్యకు పితామహుడు అంటే చార్లెస్ గ్రాంట్. భారతదేశ ఆధునిక విద్యా విధానానికి పితామహుడు అంటే చార్లెస్ వుడ్. భారతదేశ ఆధునిక విద్యకు పితామహుడు ఎవరంటే చార్లెస్ గ్రాంట్. భారతదేశ ఆధునిక విద్యా విధానానికి పితామహుడు అంటే చార్లెస్ వుడ్. ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నట్టయితే జనరల్గా జస్ట్ ఒక ఐడియా రావడానికి గురించి మనకు ఆధునిక విద్యా విధానం ఎలా ప్రారంభమైంది. ఇక్కడ యూరోపియన్ల రాకతో ఆధునిక విద్యా విధానం యూరోపియన్ల రాకతో అంటే ఇక్కడ వాస్కో డి గామా 1898 సంవత్సరంలో మనకు భారతదేశానికి సముద్ర మార్గం కనపడడంతో యూరోపియన్ దేశాలైనటువంటి పోర్చుగీస్, డచ్, డేనిష్, ఫ్రెంచ్, ఇంగ్లాండ్ ఈ దేశాలన్నీ కూడా
తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకుని క్రైస్తవ మత వ్యాప్తికి అనేక పాఠశాలలు స్థాపించారనమాట. భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మిషన్ ఏదంటే ఇక్కడ మనకు రోమన్ క్యాథలిక్ మిషన్లు. ఈ క్రైస్తవ మిషన్లు తమ యొక్క పని ఏమిటంటే ఇక్కడ తమ యొక్క క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవడం. భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మిషన్ ఏమంటే రోమన్ క్యాథలిక్ మిషన్ అనమాట. అలాగా మనకు ఇంకోటి తీసుకున్నట్టయితే ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఒక క్రైస్తవ మత బోధకుడు భారతదేశం అంతా కాలినడకతో ప్రయాణం చేసి ఇక్కడ క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబిల్ను పంచడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనకు బొంబాయిలోని బాంద్రా వద్ద 1575లో సెయింట్ ఆన్స్ కళాశాలను స్థాపించాడు. అలాగే కొచ్చిన్ వద్ద ఒక ముద్రణాలయాన్ని అంటే ఒక ప్రింటింగ్ మిషన్ స్థాపించాడు. జీసీట్ మహోత్సవం స్థాపించి ఆదివారం సెలవు దినంగా ప్రకటించాడు అనమాట. అలాగే 1578లో గోవా దగ్గరలోని చౌల్లో పోర్చుగీస్ వారు 2 కళాశాలలు స్థాపించారనమాట. అలాగే ఇక్కడ మనకు భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆదులు ఎవరంటే పోర్చుగీస్ వారు. భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆదులు ఎవరంటే పోర్చుగీస్ వారు అని చెప్పింది ఎవరంటే ఎస్ఎస్ ముఖర్జీ అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. భారతదేశంలో విద్యా వ్యాప్తి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు ఎవరంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అయిన పోర్చుగీస్ దేశం అనమాట. ఓకే, జర్మన్ మిషన్ అయినటువంటి స్కావజ్ మద్రాస్ ప్రావిన్సీలో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు స్థాపించారు. ఓకే, అలాగే మనకు భారతదేశ ఆధునిక విద్యకు పితామహుడు అంటే చార్లెస్ గ్రాంట్. భారతదేశ ఆధునిక విద్యా విధానానికి పితామహుడు ఎవరంటే చార్లెస్ వుడ్. ఓకే, ఇది మనకు జస్ట్ ఒక ఐడియా గురించి అనమాట, ఆధునిక విద్యా విధానం ఎలా ప్రారంభమైందని చెప్పేసి భారతదేశంలో. తర్వాత మనకు నెక్స్ట్ క్లాస్లో మనకు చార్లెస్ గ్రాంట్ గురించి, అలాగే మనకు 1813 చార్టర్ చట్టం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.